శేఖర్ గారు చెప్పండి సార్. సో ఒకటి, ఇప్పుడు వి ప్రకాష్ గారు రేజ్ చేసిన దానిలో సొంత ఉద్యమ సంస్థ పెట్టుకోవాలి, పెట్టుకుంటే డెఫినెట్ గా దానిలో మద్దతు ఇస్తా అన్నది ఒకటి. బూటకం ఎన్కౌంటర్ అంటున్నారు, ఇది హిడ్మాది. చూడండి, హిడ్మా అనే వ్యక్తి నేతృత్వంలో జరిగిన దాదాపు ఒక 25-30 స్ట్రాటజిక్ తీవ్రవాద కిరాతకమైనటువంటి దాడుల్లో సుమారు 400 మంది చచ్చిపోయారంటే దాంట్లో 200 మంది పోలీసులు ఉన్నారు. హిడ్మాను క్షేమంగా వెల్కమ్ చేస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేసిందండి ఎప్పుడైనా? చాలా తప్పుడు అంచనా. అంటే వెల్కమ్ అంటే ఇప్పుడు వేరే మావోయిస్టులు, ఇప్పుడు నేను ఒక డౌట్ ఇక్కడ, మల్లోజుల వేణుగోపాల్ కూడా చాలా మంది చంపారు కదా. ఒక్కొక్క ఇన్సిడెంట్ లో 60 మంది, 70 మంది, 40 మంది. ఆయన ఎంత కిరాతకంగా ఉన్నాడు. ఆయన మీద దయ చూపెట్టడం ఏంటంటే నాకైతే అసలు ఆశ్చర్యం ఉంది. బూటకం ఆయన ఎన్ని బూటకం దాడులు చేసిండు, ఎంత కిరాతకమైన దాడులు చేసిండు, ఎంతమంది రక్తాన్ని సవి చూసిండు ఆయన. దీని గురించి ఆలోచిస్తేనే ఆయన మీద జాలి చూపెట్టే పరిస్థితి చూపెట్టడం చాలా దురదృష్టకరమైన అంశం. ఇంకో రెండో అంశం ఏంటంటే, ప్రకాష్ గారు లేవదీసిన ప్రజా ఉద్యమాలు, శరత్ గారు లేవదీసిన ప్రజా ఉద్యమాలు ఇవన్నీ 100% కరెక్టు. అయితే 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ఉద్యమం, 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమంలో, 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమంలో కమ్యూనిస్టులు 100 ముక్కలైంది సార్. అసలు వీళ్ళు ఒక పార్టీ, ఒక వేదిక మీదకి వస్తారని చెప్పి శరత్ గారు తర్వాత ప్రకాష్ గారు ఆశించడం చాలా పొరపాటు. ఇప్పుడు 100 years కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ను ప్రకాష్ గారు స్టడీ చేసి ఉంటారు. అసలు వీళ్ళు 10 మంది ఒక దగ్గర కలుస్తారా అండి? ఒక దగ్గర కలిసి ఒక ముక్కుంటారా? మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ 4 ముక్కలు అవుతారు. అసలు మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఫార్మల్ గా డెమోక్రటిక్ పార్టీని డిక్లేర్ చేసి ఆయుధ పోరాటాన్ని మేము వదిలేస్తామని చెప్పి ఫార్మల్ గా డిక్లేర్ చేస్తే అసలు ఇంతమంది హిడ్మాతో సహా ఎవడు దావకపోయేటోడు? అసలు వాళ్ళకు ఆ కమిట్మెంటే లేదు. అసలు దాన్ని ఆ ప్రజా ఉద్యమంలోకి వచ్చి పనిచేయాలనేటువంటి ఓపిక ఎక్కడ ఉందండి వీళ్ళకు? ఎప్పుడు సరెండర్ అయిదామా, ఎప్పుడు ₹1 కోటి తీసుకుందామా, ఇదే పరిస్థితి ఉన్నది వీళ్ళందరి దగ్గర. ఇప్పుడు ఒక ముఖ్యంగా అర్బన్ నక్సలైట్స్, ఉదాహరణకు మన గడ్డం లక్ష్మణ్ గట్టిగా మాట్లాడగానే ఆశన్న మల్లోజుల వేణుగోపాల్ ఒక వార్నింగ్ అనే, మిస్టర్ నీకేం తెలుసురా, కేశవరావుతో సహా మేము అందరం కలిసి డిస్కస్ చేసి మేము ఆయుధ పోరాటం వదులుతామని నిర్ణయం తీసుకున్నారు, నీకేం తెలుసు అనగానే గడ్డం లక్ష్మణ్ నోరు మూసుకున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా, చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వరవరరావు లేకుంటే సోకాల్డ్ మన హరగోపాలు, ఈ బ్రాహ్మిన్ లాబీ సపరేట్ ఉంది, అక్కడ నాన్ బ్రాహ్మిన్ లాబీ సపరేట్ ఉంది. మీరు కులం గురించి మాట్లాడలేరు కానీ అక్కడ చాలా బలమైనటువంటి ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అసలు విప్లవ సంఘంలో హ్యూమన్ రైట్స్ బాలగోపాల్ హ్యూమిలేట్ చేసిండు. అదే ఎప్పటికి బ్రాహ్మణుడు నువ్వేనా మీరు మాకు హ్యూమన్ రైట్స్ ఆర్మీ మాకు ఇవ్వరా అని బాలగోపాల్ బతుకున్న రోజే ఆయన హ్యూమిలేట్ చేసి కులం పేరు మీద కాకతీయ యూనివర్సిటీలో వీళ్ళ సిద్ధాంతం పేరు మీద ముక్కలు కావడానికే కుల కొట్లాటల కారణం వీళ్ళ ప్రొఫెసర్ల మధ్యన. ఇవన్నీ గత 40 బయట ఉన్న వాళ్ళ సంగతి ఓకే గానీ 40 సంవత్సరాలు జంగల్లో ఉన్న తర్వాత కూడా దానిలో మళ్ళా ఇప్పుడు దీంట్లో వీళ్ళంతా ఇప్పుడు హిడ్మా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు మురియా కమ్యూనిటీ, అతను మురియా కమ్యూనిటీలో చాలా ఫెంటాస్టిక్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు. మహేంద్ర కర్మ ఉన్నాడు, ఆయన గుత్తికోయలలో ఉంది. వీళ్ళెవరు కూడా అందరినీ కలుపుకొని పోయినటువంటి పెద్ద లీడర్ గా వీళ్ళు ఎవరు ఎదగలే. ఇప్పుడు బీహార్ లో మేము 202 సీట్లు సంపాదించినాం, ఇంక్లూడింగ్ ముస్లింస్ సహా అందరు మాకు వేస్తేనే 200 వచ్చినాయి సార్. యాక్సెప్టబిలిటీ అనేది తెచ్చుకోవడంలో మేము సక్సెస్ అయినాం. అయితే ఈ కలుపుకునే తనము, అందరు కలిసి డిస్కస్ చేయడము, టీమ్ డిసిషన్, అసలు కమ్యూనిస్ట్ దగ్గర సార్ 100 సంవత్సరాలు 100 ముక్కలు అయిన వీళ్ళు 1925లో కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయితే ఇది ప్రాక్టికల్ రియాలిటీస్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇంత చేసిన తిప్పిడి తిరుపతి, దామోదరు, ఏది బడే చుక్కారావు, ఆ తర్వాత పరకాల స్వామి, వీళ్ళు ఇంకా మన ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ ఇంకా సరెండర్ కాలే. మరి వీళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ సరే మీరు సరెండర్ కాకుండా ఏదో చూద్దామని చెప్పి వీళ్ళు అనవసరంగా వీళ్ళని కూడా చంపడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్స్ కారణమవుతున్నారా? ఇవన్నీ మనము ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అసలు శరత్ గారు కానీ ప్రకాష్ గారు కానీ నేను చాలా మంది చూస్తున్నా. ఇప్పుడు వీళ్ళందరూ కొన్ని విషయాలు ఇప్పుడు నిజమైనటువంటి సంవేదన ఉంటే ఇప్పుడు ఖాళీ అయిన ప్లేస్ ఉన్నాయి, సరెండర్ అయినలు,
గ్రామాలన్నీ నక్సలైట్ల నుంచి విముక్తమైనవి. అక్కడ పరిస్థితి ఏంది? అక్కడికి రోడ్డు పోవాలా, హాస్పిటల్ పోవాలా, లేకుంటే బడ్జెట్ పోవాలా, పోలీసు వాళ్ళు పోవాలా, గవర్నమెంట్ పోవాలా, రెవెన్యూ వ్యవస్థ పోవాలా, టాయిలెట్స్ పోవాలా, మంచినీళ్ళు పోవాలా. దీని గురించి ఎవడు మాట్లాడతలేడు. ఇప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం లేదా నిజమైన ప్రజా సమస్య మాట్లాడాలంటే ఈ సరెండర్ అయిన బ్యాచ్ అంతా వీళ్ళు ఇమ్మీడియట్ గా ఒకసారి సరెండర్ అయిన తర్వాత ఇవన్నీ ఇష్యూస్ మాట్లాడాలి కదా. శరత్ గారు ఎట్లయితే చెప్పిండ్రు ఒక 2-3 ఇష్యూస్, ప్రకాష్ గారు ఎట్లయితే 2-3 ఇష్యూస్ చెప్పిండ్రో, నిజమైనటువంటి ప్రజల యొక్క సమస్యల పట్ల సంవేదన ఉన్నవాడైతే ఈ సరెండర్ అయిన బ్యాచ్ అంతా మీరు డైరెక్ట్ ఒక్కొక్క ఇష్యూ తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టాలా. మేమందరం కూడా కోరుకుంటున్నాం. నిజమైన ప్రజల సమస్యలు ప్రజా ఉద్యమాలతో అవుతాయి, దాన్ని సీరియస్ గా ముందుకు పోతే అవుతాయి. అయితే ప్రకాష్ గారు అన్నట్టుగా అట్లా చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళ తరం కాదు. వీళ్ళు 10 మంది కూర్చొని ఒక నిర్ణయానికి రావడం అనేది వీళ్ళ జీన్స్ లో లేదు, కమ్యూనిజం జీన్స్ లోనే లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, చంద్రపుల్లారెడ్డి వర్గం, జనశక్తి ప్రకాష్ గారు చెప్పింది కదా, అది వీళ్ళ తరం కాదు. ఎందుకంటే వీళ్ళ జీన్స్ లో కలిసి ఆలోచించిన, కలిసి నిర్ణయం చేసుకునే మనస్తత్వం మీద. కానీ మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ 2 కలిశారు కదా, కలిసే సిపిఐ, ఎంఎల్ మావోయిస్ట్, సిపిఐ మావోయిస్ట్ అయినారు కదా. సిపిఐ ఇంతవరకు అది 1964 కలవలేదు. నక్సలైట్స్ కూడా కలవలే. ఇప్పుడు దాంట్లో ఆ కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి. నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా వీళ్ళకు సిన్సియారిటీ ఉంటే ఈ మిగిలిపోయిన బ్యాచ్ ని కూడా ఇప్పుడు అందరూ అన్నట్టుగా ఆ తిరుపతి గాని, దామోదర్ గాని, పరకాల స్వామి గాని వీళ్ళందరూ ఇమ్మీడియట్ గా సరెండర్ అయ్యి ప్రజా ఉద్యమాలకు సంబంధించిన బాట పడితే నిజంగా ప్రజలకు లాభం అండి. మేము మా ప్రయత్నాలు మేము సంఘ పరివార సంస్థలు 50 సంవత్సరాలు పెట్టి మీ సిద్ధాంత ప్రకారంగా మీకే వాళ్ళ ఐక్యత గురించి నాకేం బాధలేదు, వాళ్ళ తరం కాదని చెప్తున్నాను. సో జంపన్న గారు ఒకటి, ఇప్పుడు ఇవాళ పార్టీ ఆఫ్ ఇండియాని పెట్టి ఒక మంచి ఆదర్శమైన పార్టీ పెడితే ప్రజలకు మంచిదే కదా సార్. ప్రకాష్ కలగంటున్నారు. అవును అవును కోరుకుంటున్నాం. దాంట్లో జంపన్న గారు చెప్పండి. మిగిలిన